అందరికీ నమస్కారం. హెల్త్ సిబ్బంది అందరూ ముందుగా మీరు మన సింగిల్ క్లిక్ ఇన్ఫర్మేషన్ ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా అప్లోడ్ చేసే ప్రతి వీడియో అందరికంటే ముందుగా మీకు చేరుతుంది. ధన్యవాదములు. ఆశా నోడల్ ఆఫీసర్స్ మీటింగ్కి వచ్చిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములండి. ఈ అవకాశాలు ఇచ్చిన మన డిపిహెచ్ఎన్ఓ మేడం గారికి, డిసిఎం గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. మేము ఇప్పుడు నవజాత శిశువు యొక్క సంరక్షణ ఎలా చేయాలి, ఆశా వర్కర్ దగ్గర ఉండవలసిన ఐటమ్స్ ఏంటి, ఆ కిట్లో ఏమేమి ఉంటాయి అనే దాని గురించి మీకు వివరించడం జరుగుద్ది. మనం తప్పనిసరిగా యాజ్ ఏ హెచ్బీసీగా మనము ఆవిడ ఫీల్డ్ విజిట్కి వెళ్ళినప్పుడు తను ఎలా చేస్తుంది, సరిగ్గా చేస్తుందా లేదా అనేది కూడా మనం గమనించాలి. ఈ కిట్లో ఉండవలసిన ఐటమ్స్ వచ్చి మొదటిగా థర్మామీటర్, డిజిటల్ వాచ్, టార్చ్ లైట్, స్ప్రింగ్ బ్యాలెన్స్, రెండు బ్లాంకెట్స్ బిడ్డని చుట్టడానికి. ఇప్పుడు ఆ విజిట్ లో ప్రతి 45 రోజుల బిడ్డని తను విజిట్ చేసినప్పుడు ఆమె తప్పనిసరిగా ఆ దర్శనాల్లో అంటే హోమ్ బేస్డ్ నియోనేటల్ కేర్ విజిట్స్ వచ్చి, అది హోమ్ డెలివరీ అయితే 7 విజిట్స్, నార్మల్ విజిట్స్ అయితే 6 విజిట్స్ ఖచ్చితంగా ఆశా వర్కరు ఏఎన్ఎం గారు వెళ్ళి ఆ తల్లిని పరామర్శించి ఆ బిడ్డకి చేయవలసినవి అన్ని కూడా తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది. మొదటిగా ఆ బిడ్డని 3వ రోజు దర్శించడానికి వెళ్ళినప్పుడు థర్మామీటర్ తో తను జ్వరం ఎంత ఉన్నదనేది చూడాలి. తర్వాత డిజిటల్ వాచ్ తో తను ఎన్ని శ్వాసలు తీసుకుంటుంది, అది నార్మల్ గా ఉందా లేకుంటే అబ్నార్మల్ గా ఉందా, బేబీ ఏమైనా సిక్ అయిందా అనేది తన శ్వాసను బట్టి తెలిసిపోతుంది. ఆ తర్వాత తను వెయిట్ ఎంత పెరుగుతుంది, పుట్టినప్పుడు వెయిట్ కంటే కూడా రాను రాను ఆ విజిట్స్ లో తను సరైన బరువు పెరుగుతుందా లేదా అనేది కూడా తను చెక్ చేయాలి, మదర్ కి చెప్పాలి. తర్వాత ఈ బ్లాంకెట్స్ తో బిడ్డని వెచ్చగా ఉంచాలి. ఆ తర్వాత ఎవరైతే బిడ్డ లో బర్త్ వెయిట్ ఎవరైతే పుడతారో ఆ బిడ్డని తప్పనిసరిగా మన ఏఎన్ఎం గారు కూడా అదనంగా 3 విజిట్స్ చేయవలసి ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ఫీల్డ్ లెవెల్లో చేసి నవజాత శిశువులకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకునే బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మనందరము వాళ్ళు సరిగ్గా చేస్తున్నది అనేది మానిటర్ చేయాలి. థ్యాంక్ యూ.